హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే వెరైటీగా చెర్రీ టొమాటోస్తో పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. చెర్రీ టొమాటోస్ అంటే చాలామందికి తెలియదు కదా, యాక్చువల్గా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ముందుగా అయితే ఇవి మా టెర్రస్ పైన వేసుకున్నామండి. చెట్లు అయితే చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే నిజంగా ఆ చిన్న సైజు ఉన్నా కూడా టేస్ట్ అంటే చాలా నార్మల్ టమాటోతో పోల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో చూడండి, అంత గ్రీన్ కలర్ చెట్టుకి ఇవి రెడ్ కలర్లో ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో చూసారు. అన్ని గుత్తులండి. దగ్గర మాకు ఈ చెర్రీ టమాటోస్ వచ్చి ఒక 4 చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 4 చెట్ల మీద కాయలు కోసుకుంటే కనీసం ఒక ½ కేజీ వరకు అయినాయి ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయోనండి. అసలు నేను ఎలా ఉంటుందో టేస్ట్ అనుకున్నాను, పప్పులోకి వేసుకుంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఎంత రెడ్డిష్గా ఉన్నాయో చూస్తుంటే నిజంగా చాలా ముద్దుగా ఉన్నాయి కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయోనండి, కలర్ఫుల్గా చూస్తుంటే కూడా చాలా మనసుకు చాలా హ్యాపీగా ఉందండి. అది కూడా మనము పండించిన కూరగాయలతో మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా టేస్ట్ అయితే. చూడండి ఒకసారి, ఈ విధంగా నేను ఇవి మొత్తం అన్నీ కూడా నేనైతే తెచ్చేసుకున్నాను. చూడండి, దగ్గర ఒక ½ కేజీ వరకు ఉన్నాయన్నమాట. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయండి. నాకైతే ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. సో వీటితో అయితే పప్పు కాంబినేషన్లో పప్పు వేసి చేద్దామని చెప్పేసి నేనైతే చేశాను. సో ముందుగా కుక్కర్లో పప్పు అనేది తీసుకొని పప్పు అనేది నానబెట్టేసుకుంటున్నానండి. మనం కందిపప్పుతో ఏ కర్రీ చేసినా కూడా ఒక ½ అవర్ నానబెట్టుకుంటే తొందరగా మనకి కుక్ అవుతుందండి. సో అందుకని నేనైతే ముందుగా కందిపప్పునైతే వాష్ చేసేసుకొని ఈ విధంగా ఒక ½ అవర్ అయితే వాటర్ పోసేసుకొని నానబెట్టేసేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట. సో ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటోస్ ఉన్నాయి కదండి, వీటికి మనం ఈ తొడిమిలు ఉన్నాయి చూసారా, ఈ తొడిమిలన్నింటినీ నేనైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ తొడిమిలు వేసుకోకూడదు కదా, సో అందుకని తొడిమిలన్నీ కూడా ఇలా తీసేసుకొని ఓన్లీ టొమాటోస్ మాత్రం తీసుకున్నానండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు దొరికితే కనుక ట్రై చేయండి. చెర్రీ టొమాటోస్ చాలామందికి తెలియదండి నాకు తెలిసి, కానీ ఎప్పుడన్నా మీకు దొరికినట్లయితే ఒక్క టొమాటో జస్ట్ ఊరికిన అలా విత్తనం వేసుకున్నారనుకోండి చాలా మొక్కలు వస్తాయండి. సో మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి. నార్మల్ పెద్ద టమాటాతో పోల్చుకుంటే ఈ టొమాటోస్ హెల్త్కి కూడా చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ టొమాటోస్ని ఒకసారి వాష్ చేసేసుకొని పప్పులో యాడ్ చేసేసాను. మనం నార్మల్గా టొమాటో పప్పు ఎలా చేసుకుంటాం సేమ్ అదే ప్రాసెస్ అండి. కొంచెం పసుపు, అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి, ఇదిగోండి పచ్చిమిర్చి అండి. పప్పులో కొంచెం పచ్చిమిర్చి అనేది ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా, సో అందుకని నేను ఒక 4 పచ్చిమిర్చి. ఈ చింతపండు కూడా నేను చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేశానండి, ఎందుకంటే ఈ టొమాటోస్ అనేవి మనకి కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి. సో నేను కొంచెం యాడ్ చేసి ఇంకా విజిల్ అయితే పెట్టేసుకున్నాను. ఎక్కువ విజిల్స్ కూడా రానవసరం లేదండి, ఎందుకంటే మన ఇంట్లో పండించినవి కాబట్టి తొందరగా కుక్ అయిపోతాయండి. అది కూడా మందులు ఏమి వేయకుండా పండించుకున్నాయి కదండి, ఇంకా త్వరగా కుక్ అయిపోతాయి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. చూసారా ఎలా ఉందో, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, చూడడానికి చాలా బాగుందండి టేస్ట్ అయితే. సో ఈ విధంగా మనకు రెడీ అయిన తర్వాత కొంచెం మనం పప్పు ఎలా మెదుపుకుంటాం, పప్పు గుత్తితోనే మెదుపుకుంటాం కదండి, కొంచెం గల్లుప్పు అనేది యాడ్ చేసుకొని కొంచెం వేడి మీదే మనం పప్పు గుత్తితో మెదుపుకున్నాం అనుకోండి, మనకి కొంచెం త్వరగా పప్పు అనేది నలిగిపోతుంది అనమాట. సో కొత్తగా వంట ట్రై చేసేవాళ్ళు కనుక మాకు పప్పు గుత్తితో మెదపటం రాదు అనుకున్నప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టేసుకోండి, మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అనుకోండి సరిపోతుంది. సో ఇప్పుడు పప్పుకైతే నేను పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ అనేది బాండీలో తీసుకొని ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత దీంట్లో మనం పప్పులో కొంచెం వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది కదండి. సో వెల్లుల్లి కూడా మనకి హెల్త్కి మంచిది కాబట్టి నేను వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను. అలాగే మిర్చి, అలా కొంచెం జీలకర్ర, ఒక ½ టేబుల్ స్పూన్ ఆవాలు, ఇవి కూడా యాడ్ చేసుకొని పోపు మొత్తం అంతా కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం రెడ్డిష్గా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని దీనిలో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇంగువ అనేది డైజెషన్కి మంచిది, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మంచిదండి డైజెషన్కి ఇంగువ అనేది. సో మీరు మ్యాక్సిమం వాడే కూరలు అన్నింటిలో కూడా ఇంగువ యాడ్ చేసుకొని మనం చేసుకున్నాం అనుకోండి, గ్యాస్ ప్రాబ్లం అనేది ఎవరికి ఉండదు, త్వరగా డైజెషన్ అనేది అవుతుంది.
అనమాట. సో ఇంకా ఫైనల్గా పప్పు అయితే మనకు రెడీ అయిపోయింది కదా. ఈ పప్పులో అనేది మనం ఇంకా పోపు అనేది వేసేసుకోవటమేనండి. చాలా బాగుందండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదండి. నార్మల్గా మనం పప్పు ఎలా చేసుకుంటామో అలాగే, కాకపోతే నేనైతే చెర్రీ టొమాటోస్తో ట్రై చేశాను అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా మీకు దొరికితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మనకి నార్మల్ టమాటా వాడి మనం పప్పు వండినప్పుడు ఆ టమాటా పైన స్కిన్ ఉంటుంది చూసారా, అది మనం మెదిపిన తర్వాత కూడా స్కిన్ కనిపిస్తుందండి. సో నేను ఈరోజు వాడిన ఈ చెర్రీ టొమాటోస్ మెదిపినా కూడా ఆ పైన ఆ స్కిన్ అనేది కనిపించలేదండి. అది కూడా కుక్ అయిపోయిందండి, అంత బాగా కుక్ అయిపోయినాయి అనమాట. సో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ రెసిపీ. సో మీకు కూడా ఎలా కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి. సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.